హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రేజా. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనము ఒక కొత్త ఆర్ట్ గురించి తెలుసుకుందాము. ఈ ఆర్ట్ మీరు ఎన్నో కాలం ముందు చూసుంటారు. ఇప్పుడు దీని గురించి ఏంటి, అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఇది ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ ఆర్టిస్ట్ ఇంట్లో ఉన్నాము. లెట్స్ గో అండ్ సీ. కమ్. సో ఇందాక మనం చెప్పుకున్న ఆర్ట్ పేరు మ్యాక్రమీ. ఈ మ్యాక్రమీ అనేది నాట్స్ తోటి వస్తుంది అనమాట. సో ఇది 13th century అరబిక్ కంట్రీస్లో కొంతమంది వీవర్స్ దీన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఫేడ్ అయిపోయిన తర్వాత 1960 and 70sలో అమెరికన్ అండ్ యూరోప్ వాళ్ళు దీన్ని మళ్ళీ రేస్ చేసి దాన్ని గుర్తించి ఇది ఒక క్రాఫ్ట్ స్కిల్ కింద, ఒక క్రియేటివ్ వర్క్ కింద దాన్ని గుర్తించి మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవి డెకరేషన్కి, దీంతో రకరకాల వస్తువులకి మనం తయారు చేసి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు, పాట్ హోల్డర్స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హ్యాండ్తో చేసేది. సో హ్యాండ్తో చేసిన ఏ వర్క్ అయినా సరే మనకి నర్వస్ సిస్టమ్స్ ఇవన్నీ డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి మన వర్క్ స్ట్రెస్ని తగ్గించడము, తర్వాత ఫోకస్, మన ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మన ఫోకస్ని పెంచుతుంది. అదే కాక ఈ వర్క్ని మన స్కూల్స్ వాళ్ళు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు కూడా బాగా రికగ్నైజ్ చేసి ఇది పిల్లలకి ఉండాలి అని దీన్ని కూడా ఒక క్రాఫ్ట్లో ఒక సబ్జెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఇవి నేర్పడం జరుగుతుంది. సో అంటే ఇప్పటికీ కొన్ని స్కూల్స్ నిజంగానే ఇవన్నీ చేస్తున్నాయి అండ్ ప్రాక్టికల్గా కూడా అది ప్రూవ్ అయింది. అది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు డాక్టర్స్ అండ్ ఏ ఫీల్డ్ అయినా సరే అసలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. డాక్టర్స్ మెయిన్లీ వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ కావాలి అని అనుకుని నిట్టింగ్, తర్వాత ఇలాంటివి నేర్చుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటివి నేర్చుకోవడం వలన దానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా మీ పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలనుకున్నా, వాళ్ళకి ఏమైనా ఫోకస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఇట్లాంటివి నేర్పించవచ్చు. సో ఈ ఆర్టిస్ట్ పైన ఉన్నారు. సో ఆవిడ ఏం చేస్తున్నారో చూద్దాం. ఆవిడ పేరు మృదులా రావత్. ఓకే, మృదులా రావత్ ఒక క్రాఫ్ట్ టీచర్ and she takes a lot of workshops, and I can tell you she's an amazing lady and she has some magics in her hand. Let's go and see what she's doing. Hi, here she is. See, I told you, right? She's always in work. Kaise ho? Good. I know you'll be doing the same thing. Yes. Ye kya bana rahe ho? This is a wall hanging chanti. Wall hanging. Yes. It will come like this. Wow. So beautiful. Rainbow colors. ठीक है, ड्रिंक क्या चल रहा है? This is tree of life. Tree of life. इतना बड़ा स्टोरी है इसके पीछे. Yes, tree of life. क्या है? क्या? Like what is it exactly? Tree of life means क्या? This, look at this. This is the root of your life. It is going deep into this ground, and these are the branches, the growing branches. So everything is done with yes. knot, right? Yes. Acha, let me tell you one thing. ఈ క్రియేటివ్ వర్క్లో చేసిన వాళ్ళకి ఫోకస్ బాగా కుదురుతుందని చెప్పాను కదా. ఈవెన్ ఇందులో మెంటల్ మ్యాథ్ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ప్రిసైజ్డ్గా చేయడం ఉంటుంది. ప్రిసైజ్డ్గా చేయడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నిట్టింగ్ చేశారంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ మెంటల్ మ్యాథ్. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ మెంటల్ మ్యాథ్ टू. సో విల్ నో మోర్ అబౌట్ मैक्रमे फ्रॉम मृदुला जी. हाँ मृदुला जी बताइए. This is really amazing, Mृदुला ji. अच्छा, थोड़ा आप हमको सिखाएंगे? Let me tell you, I have learned from her only, and I know her since 10 years. We both are very good friends, and We work together. And she has magic in her hand. సూదిలో దారం ఎక్కించడం కూడా నాకు తనే నేర్పించారు. అండ్ షీఈ్ రియలీ అమేజింగ్ లేడీ. లెట్స్ సీ, ఇవాళ ఆవిడ దగ్గర నుంచి కొన్ని టిప్స్ నేర్చుకుందాం ఇది ఎలా చేయాలంట. हाँ मृदुला जी, कुछ बताएंगे आप हमको? आज कुछ दिखाएंगे क्या? Yes, I'm showing you knot. नॉट. अच्छा, Yes. पहले आप नॉट दिखाएंगे. Yes, this is called square knot. This is called square knot. अच्छा, इसको क्या करना है पहले? This knot is used by sailors. When they sail for long time, means 2 months, 3 months they were in sea. So they used to bring this thing from any shore. They can buy all these thread, and they used to do knife handles and macrame pot holders, these things. And on next shore they used to sell this.
సో ఇట్ ఈస్ లైక్ మీరు సీలో జర్నీ చేసినప్పుడు చాలా లాంగ్ గ్యాప్లో మనము ఆ జర్నీలో ఉండిపోయినప్పుడు కాలక్షేపానికి అనుకోండి, లేకపోతే వాళ్ళ బ్రతుకు అంటే వీటిని చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ని అమ్ముకుని వాళ్ళు డైలీ వాళ్ళ తిండికి బట్టకి వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుందో లేదో, మన పాత రోజుల్లో మన వాళ్ళు అడిగేవారు కదా, ఏంటంటే మీ అమ్మాయికి కుట్లు అల్లికలు వచ్చా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఈ కుట్లు అల్లికలలో ఎంత రిలీఫ్ ఉంటుందంటే అండి, ఇవాళ రేపు ఉండే స్ట్రెస్ని మీరు చాలా తీసేయచ్చు. అండ్ ఈ డిప్రెషన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో hand work is also antidepressant. yes yeah so Let's sit and talk. तो मृदुला जी ये सब आपने बनाया है? Yes. ये कितना प्यारा है. ये क्या है? लैम्प शेड है. ये लैम्प शेड है, इसमें कैंडल्स लगाए हुए हैं. ये एक मेरा एक फिश बोल था पुराना, तो मैं कभी भी कोई चीज फ्री फेंकती नहीं हूँ, तो आई यूज मैक्रोमे थ्रेड टू मेक दिस लैम्प शेड. अच्छा, बहुत सुंदर है. एंड दिस इज माय एम्प्टी बॉटल. दिस इज वन एम्प्टी बॉटल. अच्छा, ये है ना आपने बनाया एम्प्टी बॉटल से? ये भी बॉटल एम्प्टी था, ये भी बनाया है मैंने. जी ये इतना प्रिसाइज्ड कैसा आता है? आई नो आई हैव लर्न फ्रॉम यू, बट आप थोड़ा सा इसका डेमो बताएंगे? हमारे व्यूअर्स देखेंगे थोड़ा सा. तो बहुत नीट है. आई एम गोइंग टू यूज दिस थ्रेड. ये थ्रेड्स कितने प्यारे हैं मतलब जी, इतना प्यारा कलर्स. पहले ये थ्रेड कलर्स के नहीं मिलते थे, सिर्फ ऑफ वाइट में मिलता था. नाउ कलर्स. आई रिमेम्बर हम लोग डाई करते थे ना पहले हम लोग डाई. ओह माय गॉड. नाउ लॉट्स ऑफ कलर्स अवेलेबल. तो ये हमने इसका डायमीटर लिया, तो जितना बड़ा ये है इसको हम ऐसे टाई करने के लिए, అంటే మనం తీసుకున్న జార్ ఉంటుంది కదా, జార్ మూత ఎంతైతే ఉంటుందో ఎనీ జార్ మీరు జామ్ బాటిల్స్, సాస్ బాటిల్స్, ఎనీథింగ్. సో వేస్ట్ అవ్వకుండా పడేయకుండా మనం ఇలా ప్లాంట్ పెట్టుకుంటాం కాబట్టి దానికి అందంగా ఇట్లా మ్యాక్రమే నెట్ తోటి మంచిగా వీవ్ చేసి మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవి చెప్పింది ఏంటంటే మనకి దీనికి బాటిల్ నెక్ ఉంటుంది కదా, ఎందుకంటే అది హోల్డ్ అవ్వాలి, హోల్డ్ అయ్యి జారిపోకుండా ఉండాలి కాబట్టి ఈ సైజ్ తీసి ఫస్ట్ నాట్ వేయాలి. సో మృదులాజీ చెప్పినట్టు దీనికి ఎగ్జాక్ట్గా మనం థ్రెడ్ తీసుకుని నాట్ చేసుకున్నాము. సో తర్వాత తను చూపిస్తారు హౌ టు డూ అనేసి. We will measure this thread. We are going to tie it here. Okay. It should be tight here. Okay. So this is our measurement. From here to here, this is our measurement. This thread, we are going to tie this. We will use here to tie this. Okay? So वहाँ पे एक knot लगाए तो हमको अंदाज हो. हाँ, we can yeah make a knot here. So that हमारा measurement हमको याद रहेगा. Yes. And from here, तो कितना बड़ा इसमें thread लेना है? We will take from here to this thing. एक ये पूरा एक मेजरमेंट हुआ. ठीक है. तो we will double it. Double it? Yes. Look at this. 1 2 double. So double करके हम yes cut it like this. We are going to tie here. So on every half inch we will tie. On every half inch. If you want, you can measure it with scale. Keep one scale with you. I have idea. That's why I am tying like this. యా. సో ఇప్పుడు దీనికి మనము టై చేసుకుంటున్నాం కాబట్టి ఈక్వల్గా ఇది చూసారా, ప్రిసైజ్డ్గా ఈక్వల్గా వచ్చింది. ఈక్వల్గా రావాలంటే ఎవ్రీ హాఫ్ ఇంచ్కి మనం ఒక నాట్ వేసుకుని పెట్టుకోవాలి. అంటే ఇది కర్టెన్ లాగా స్ట్రైట్గా చేసుకుని దాని తర్వాత మనం టై చేస్తాం. అప్పుడు ఇలాగా రౌండ్గా దీనికి చుట్టి ఉంటుంది. సో ఇది బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఆవిడ చేస్తున్నారు, చూపిస్తారు. సో ఇట్లా మనం టై చేసుకుని దానికి నాట్ చూపిస్తారు ఆవిడ. లైక్ దిస్, జస్ట్ హాఫ్ ఇంచ్. ఓకే, हाफ इंच कितने करने डिस्टेंस जितना तक वो हमने लिया पूरा डिस्टेंस. तो ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా, దీనికి ఎంతైతే లెంత్ ఉందో డయామీటర్ చూసి తీసుకున్నారో దానికి తగ్గట్టుగా పక్కపక్కన అన్ని నోట్స్ వేసుకుని తీసుకున్నారు. అండ్ దీనికి మెజర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డబల్ తీసుకున్నారు కదా, దాన్ని డబల్ తీసుకుని కట్ చేసుకుని అలాగా ఒక్కొక్కటి ఇట్లా వేలాడేలాగా చేసుకోవాలి. Look at this. Every thread I have tied double. Now if you fill this like that,
It will look like this. It will సో look like this. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క నాట్ వేసేసుకుని హాఫ్ ఇంచ్ దూరంతో మొత్తం అంతా చేసుకుంటే There is no count. You have to find out your distance. Means half inch. How many threads will come here? You have to count because this is broad neck and this one is very thin neck. సో అంటే మనం తీసుకున్న బాటిల్ సైజు నెక్ బట్టి మనము ఎన్ని థ్రెడ్స్ కావాలనేది మనకి అర్థమైపోతుంది, అందాజుగా తీసుకోవాలి. సో ఆవిడ మనకు చూపించారు. సో ఇది చేసిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే దీన్ని ఇట్లా రౌండ్గా ఒక నాట్ వేసేసారు. Look at this. This is half inch ka distance is there. Knot will be the same. एक नाट दिखा दी. Yes, knot will be the same. సో మ్యాక్రమే నాట్కి ఏంటంటే ఎప్పుడైనా సరే డబల్ నాట్ ఉంటే ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి వచ్చి మనం అందులోంచి లూప్లోంచి తీస్తాం అనమాట. That is called square knot. స్క్వేర్ నాట్. సో ఏంటంటే బేసికల్గా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ థ్రెడ్కి ఇట్లాగా మనం చూసుకుంటూ ఇలా డిస్టెన్స్ చూసుకుంటూ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడం. సో ये सब होने के बाद नीचे क्या करना बेटा जी? After finishing this, we have to tie it here like this. You can leave it like this also. It will be designed. It will be separate pattern. సో ఈ ప్యాటర్న్స్ అనేవి మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. అంటే That is your wish. ये पूरा किया है इन्होंने तो पूरा कर सकते हैं, नहीं तो आप यहाँ से यहाँ छोड़ सकते हैं. इसको भी छोड़ सकते हैं. हाँ, कैसे भी कर सकते हैं. तो దట్స్ వాట్ షీస్ టెల్లింగ్. సో మొత్తం అంతా ప్యాటర్న్ లాగా చేసుకునేనా మనం కింద నాట్ చేసుకోవచ్చు. ఈవిడ ఇక్కడ ఏం చేశారంటే దీని కింద థ్రెడ్స్ రాకుండా కొంచెము వాటర్ ఉన్నాయి. సో కింద ఇట్లా ఒకటి వేసి I have cut one paper this size నీట్గా and it should look neat like that. సో ఇది ఆవిడ చేసి. సో मतलब जी आप इसमें वर्कशॉप भी लेते हो ना? तो मतलब जी ये भी कुछ फेंकने वाले चीज़ों से बनाया ना आपने? ये भी वेस्ट मटेरियल है. बेस्ट आउट ऑफ द बेस्ट. ये हमारा जो है बाहर फेंक रहा था तो मैंने इसको उठा के लाई. क्या है ये? एक्चुअली डब्बा है. हाँ, कोई बॉक्स आया था, कोई गिफ्ट बॉक्स है तो मैंने इसको डेकोरेट कर दिया. अब मैं इसमें कुछ भी अपने नीडल्स और ये कुछ भी रखती हूँ. हाँ, बहुत अच्छा. तो मतलब जी मैंने देखा सारा घर सजा हुआ है आपका हाथ से जो भी बना हुआ है. लाइक निटिंग बनाते हो आप, डॉल्स बनाते हो. And let me tell you, she makes a lot of things, craft works like knitting చేస్తారు, क्रोशिया नेट చేస్తారు. और भी कुछ दिखाएंगे आपका जो बहुत कुछ दिखाऊंगी. मैं घर में कभी भी खाली नहीं बैठती हूँ. मैं हमेशा कुछ मेरे हाथ से कुछ होना कुछ मैं करती रहती हूँ. कभी ये खाली जैम की बोतल खाली हुई, इस पे बैठ गई. ये फिश मेरी सारी खत्म हो गई, उसके लिए यहाँ बैठ गई. और इनसाइड दिस वन कैंडल इज देयर. आई मेड दिस कैंडल आल्सो. इसमें क्या डाले मृदुला जी? कलर्ड सैंड डाला मैंने. वाह, ये कैंडल जल रही है. दिस इज सेंटेड कैंडल. ये भी बनाया. मुझे पता है आप इसके अलावा आप वर्कशॉप्स भी लेते हो, मैं workshop क्लासेस भी लेते हो. लेट मी टेल यू गाइस दैट she takes classes, she takes workshops, few workshops we both also did together, and she takes lots of classes, workshops. దీని గురించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అండ్ షీఈస్ రెడీ టు గివ్ యూ ట్రైనింగ్ ఆన్ దిస్. మీరు దీన్ని చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ కింద స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, ఇంకా తను చాలా చేస్తుంది. లెట్ us go and see what all those. Yeah, చలో. ये मेरी छोटी डॉल्स हैं. वाह, कितना प्यारा है मृदुला जी ये फेस. आजकल तो हैंडमेड नहीं दिख रहा है ना कहीं पे भी. तो मैं कुछ भी कपड़े होते हैं, छोटे कपड़े, कुछ भी फेंकती नहीं हूँ. जो भी टेलर के पास भी होता है मैं सब लेके आती हूँ और छोटे छोटे डॉल्स बनाती हूँ. छोटे और बड़े भी बनाती हूँ. ये छोटे मेरे पास अभी हैं. इसको छू. ओह, शी इज जस्ट लाइक अ बेबी. अरे टच కూడా ఎంత బాగుందో. अच्छा मृदुला जी ये क्या है? लाइक मार्केट में तो बहुत सारे डॉल्स मिल रहे हैं. हाँ. इसका क्या स्पेशलिटी है? अब ये देखो, ये सारा मैंने कॉटन क्लॉथ यूज़ किया है. पूरा कॉटन है. बच्चों को आजकल प्लास्टिक देते हैं जो उनके हेल्थ के लिए नहीं ठीक है. सब चाइनीज़ टॉयज़ हैं. सारे चाइनीज़ टॉयज़ हैं जो हमारे बच्चों के लिए बिल्कुल हेल्दी नहीं है. ये हमारे कॉटन के कपड़े हैं. ये वॉशेबल हैं.
बच्चों ने गंदा किया, कुछ भी किया, इसको एक बार वॉश करके निकाल के फिर से बच्चों को दे सकते हैं। आजकल का जैसे कोविड का चल रहा है, इसको डिटॉल में डिप करके भी निकाल के ट्राई किया और बच्चों को दिया। बच्चे बहुत खेलते हैं इससे, बहुत कहते एंड फील भी बहुत अच्छा मिल रहा है। और इतना पकड़े तो इसके नीचे अभी आप आई नो दैट्स व्हाट आई वाज अबाउट टू आस्क, क्या है अंदर, क्या डालें? ये बच्चों के सेंसरी डेवलपमेंट के लिए है। इसके अंदर हमने सीड्स डाले हैं। हाँ, वैसा भी होता है। हाँ, इसमें हम कभी वोमो होते हैं, वाम जो అజ్వైన్ होता है, वामू। हाँ, वामो वामू అంటాం కదా తెలుగు, అవి కూడా వేస్తే वामो सीड भी डालते हैं, क्योंकि बच्चों को जब कोल्ड कफ होता है, इसको बगल में ऐसे रख के उनके सुला दो। जब सोते हैं तो इनको बगल में ही आप रखो, तो बच्चों की जो स्मेल होती है ना, उससे उनका कोल्ड कफ भी बहुत आराम देता है, बहुत रिलीफ मिलता है। बहुत अच्छा। अच्छा, ये ఇందులో ఏంటంటే కొన్ని సీడ్స్ వేస్తారన్నమాట. సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, అవి డెవలప్ అవ్వడానికి అని చెప్పేసి వేస్తారు. ఇది ఓన్లీ ఏదో టాయ్ దీని మీద ఆడుకోవడానికి అని కాదు, ఇది మనకి ఇవి చెప్పినట్టుగా ఇందులో వాము అలాంటివి వేస్తే కూడా ఎప్పుడైనా పిల్లలకి తొందరగా కోల్డ్ అయినప్పుడు జనరల్గా వాళ్ళు ఏంటి మందులు వేసుకోవడానికి ఏడుస్తారు అట్లా. సో ఇవి ఏంటంటే డాల్స్ అంటే ఆడుకుంటారు కాబట్టి పక్కన పెట్టుకుని పడుకున్నా కానీ ఆ కోల్డ్ అనేది తొందరగా ఇదైపోతుంది. సో ఈవిడ దగ్గర మనం చూసింది ఏంటంటే మేజర్గా అన్నీ తనే చేసుకుంటుంది. అంటే ఒకటి మన పని మనమే చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఒకటి, తర్వాత ప్లాస్టిక్, నో ప్లాస్టిక్, అండ్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ దట్ కాటన్, ఇవన్నీ థ్రెడ్స్, ఇవన్నీ కూడా కాటన్ థ్రెడ్స్, ఏది ప్లాస్టిక్ యూజ్ చేయరు. అండ్ ఆ బాటిల్స్ కూడా వచ్చేసి గాజు బాటిల్స్ అనమాట. సో ఈ డాల్స్తో పాటు ఈవిడ నాకు తెలిసి చాలా డాల్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం పిక్చర్స్లో చూద్దాము. అండ్ మీరు కనుక ఇలాంటి వర్క్షాప్ ఎక్కడైనా స్కూల్లో కానీ, మీ స్కూల్స్లో, మీ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా ఈ వర్క్షాప్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మృదులాజీ, యూ కెన్ కాంటాక్ట్ మీ. యాక్చువల్గా ఏంటంటే మేము ఇద్దరం కలిపి ఎన్నో వర్క్షాప్స్ చేశాము. అండ్ टुडे आई एम वेरी वेरी हैप्पी टू इंट्रोड्यूस यू इन माय चैनल मृदुला जी, क्योंकि हम क्या हो जाते हैं, अक्सर दोस्त हो जाते हैं तो ये सब बातें भूल जाते हैं. दोस्त का क्या, हाँ ठीक है दोस्त है, मुझे पता है कि आप क्या करते हो, आपका टैलेंट क्या है, लेकिन अभी देखो हम इतने सारे लोग जान रहे हैं आपका टैलेंट क्या है. और ऐसा भी चीज़ कुछ होता है, और ऐसा भी चीज़ यहाँ पे बन रहा है हैदराबाद में. लेट मी टेल यू, शी इज़ फ्रॉम యూపీ అలహాబాద్, బట్ ఇక్కడే మన భాగ్యనగరంలో హైదరాబాద్లో ఆవిడ సెటిల్ అయి ఉన్నారు. సో ఈవిడ బెంగళూరు, పూణే వీటన్నిటి దగ్గర కూడా వర్క్షాప్స్ తీసుకున్నారు. ఇదివరకు ఆవిడ స్కూల్ టీచర్ కింద ఉన్నారు, ఇప్పుడు ఫుల్ టైం బిజినెస్ అండ్ ఆర్డర్ బేస్డ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మృదులాజీ. థ్యాంక్ యూ.